కారు పార్టీనే టార్గెట్. ఆ పార్టీ పాత పేరే ఆయుధం అంటూ అక్క రంగంలోకి దిగారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర సేన అని పార్టీని ప్రకటించి తెలంగాణ రక్షణ సేన అని ఈసీ నుంచి కూడా అనుమతి తీసుకున్నారు. అయితే టీఆర్ఎస్ పేరుపై స్టార్టింగ్లో కొంత ఆందోళన చెందిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లైట్ తీసుకుంటుందట. బీఆర్ఎస్ పై టీఆర్ఎస్ ఎలాంటి ప్రభావం చూపించబోదని భావిస్తున్నారట. టీఆర్ఎస్ పేరు వినగానే బీఆర్ఎస్ నేతలు షాక్ అవుతారని ఎంతో ఆశపడ్డ కవిత గులాబీ పార్టీ నేతలు టేక్ ఇట్ ఈజీ వైఖరి చూశాక నిరాశ చెందారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ లైట్ తీసుకుందా? టీఆర్ఎస్ పేరుతో కవిత బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలనుకున్నారా? కవిత టీఆర్ఎస్ ను పట్టించుకోవద్దని బీఆర్ఎస్ ఫిక్స్ అయిందా? టీఆర్ఎస్ పేరుపై సిఈసికి అభ్యంతరాలు వెళ్లనున్నాయా? హంగు ఆర్భాటంతో పార్టీని ప్రకటించిన కవిత అదే స్థాయిలో టీఆర్ఎస్ పేరుతో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆమె రాజకీయంగా ఏదో ఆశిస్తే ఇంకేదో అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. తన పార్టీ పేరు టీఆర్ఎస్ అని వినగానే బీఆర్ఎస్ షాక్ అయిపోతుందని కవిత భావించారట. అందుకు తగ్గట్లుగానే ఆమె ముందుగా లీకులు కూడా ఇచ్చారు. తమ పార్టీ పేరు తాము ప్రకటించబోయే నిర్ణయాలతో కొందరికి గింగిరాలు తిరిగిపోవడం ఖాయమన్నారు. ఆమె ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చినా తీరా పార్టీ ప్రకటించాక మాత్రం సీన్ రివర్స్ అయిందని భావిస్తున్నారట. టీఆర్ఎస్ పేరు పెట్టుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ షేక్ అయిపోతుందని, గులాబీ పార్టీ కంగారు పడిపోతుందని కవిత ఎక్స్పెక్ట్ చేస్తే బీఆర్ఎస్ లైట్ తీసుకోవడం కవితకే షాకింగ్ గా మారిందట. కవిత పొలిటికల్ పార్టీ టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చినా పెద్దగా సీరియస్ తీసుకోలేదు. ఒరిజినలే, డూప్లికేటే అంటూ బీఆర్ఎస్ ఎక్స్ ఖాతాలో ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చి వదిలేసింది. ఇక బీఆర్ఎస్ నేతలంతా కవిత కేసీఆర్ ను విమర్శించిన తీరును తప్పుపడుతూ కామెంట్స్ చేశారు. కానీ టీఆర్ఎస్ పేరుతో తమకు డ్యామేజ్ అని కానీ, ఆ పేరు కవితకు ఎలా వస్తుందని కానీ ఎవ్వరూ అభ్యంతరం తెలపలేదు. దీంతో బీఆర్ఎస్ చాలా లైట్ తీసుకున్నట్లయింది. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కవిత టీఆర్ఎస్ పార్టీ గురించి అడిగితే ఇలాంటి పార్టీలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి అని చెప్పారు. ఇక ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు నుంచి మొదలు పార్టీ ముఖ్య నేతలెవరూ టీఆర్ఎస్ పార్టీపై అస్సలు మాట్లాడలేదు. అంటే కవిత టీఆర్ఎస్ పార్టీని అంత సీరియస్ గా తీసుకోలేదన్న ఇండికేషన్స్ పంపిస్తోంది కారు పార్టీ. అయితే కవిత తెలంగాణ రక్షణ సేనను బీఆర్ఎస్ లైట్ తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పుట్టిన టీఆర్ఎస్ 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చి 9.5 టీఆర్ఎస్ రాష్ట్రాన్ని పాలించింది. టీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అని జనంలో బలమైన ముద్ర పడింది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని 2022లో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం టీఆర్ఎస్ ఇంకా అలాగే ఉందనేది ఓపెన్ సీక్రెట్. బీఆర్ఎస్ గా పేరు మారిన పార్టీ సింబల్ అయిన కారు గుర్తు మాత్రం అలాగే ఉంది. పేరు మారిన జెండా కలర్ మారలేదు, కారు సింబల్ అలాగే ఉంది. ఇవి జనాలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అంటున్నారు గులాబీ లీడర్లు. అందుకే కవిత తన పార్టీకి టీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీ లేదు అన్నది బీఆర్ఎస్ బలమైన నమ్మకంగా చెబుతున్నారు. అది కూడా తమకే అడ్వాంటేజ్ గా మారుతుందని కూడా గుసగుసలు పెట్టుకుంటున్నారట. ప్రజలకు కేసీఆర్ పై ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ, అన్నింటికీ మించి కేసీఆర్ తో ఎమోషనల్ బాండింగ్ ఉందని కారు పార్టీ నేతలు బిలీవ్ చేస్తున్నారట. అందుకే టీఆర్ఎస్ పేరుతో ఎన్ని పార్టీలు వచ్చినా ప్రజల్లో బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ఉన్న గుర్తింపును ఎవ్వరూ వైపౌట్ చేయలేరని అంటున్నారు. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, నోబడీ కెన్ వైప్ ఇట్ అప్ అంటూ సార్ చెప్పిన మాటనే గుర్తు చేసుకుంటూ కవితక్క పార్టీని పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదని చెప్తున్నారు గులాబీ లీడర్లు. సేమ్ టైం కవిత టీఆర్ఎస్ పార్టీపై పెద్దగా ఎవ్వరూ స్పందించొద్దని బీఆర్ఎస్ అధిష్టానం నుంచి లీడర్లకు సంకేతాలు వచ్చినట్లు చెబుతున్నారు.
దీంతో తన పార్టీ పేరు టీఆర్ఎస్ గా ప్రకటించిన వెంటనే బీఆర్ఎస్ నేతలంతా తెగ కంగారు పడిపోతారని ఎంతగానో ఆశపడ్డ కవిత అండ్ కోకు గులాబీ పార్టీ నేతలు లైట్ తీసుకోవడంతో నిరాశే ఎదురైందన్న టాక్ వినిపిస్తోంది. అయితే కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ పై సీఈసీకి అభ్యంతరాలు తెలిపేందుకు నెల రోజుల టైం ఉంది. టీఆర్ఎస్ డి పార్టీ వ్యవస్థాపకులు సత్యనారాయణ ఈసీకి తన అభ్యంతరాలు తెలపనున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన అంటూ మరో పేరు రిజిస్టర్ అయిందని అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా తమ పార్టీ పాత పేరు వచ్చేలా ఎవ్వరికీ పేరును కేటాయించొద్దని సీఈసీని కోరే అవకాశం ఉందంటున్నారు. కవిత పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేనే ఫైనల్ అవుతుందా? అభ్యంతరాలతో ఈసీ బ్రేకులు వేస్తుందా అనేది వేచి చూడాలి మరి.